ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఐలకి ముఖ్యంగా కోస్తా ప్రాంతాల వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విజయవాడ నుంచి దుబాయ్కి విమాన సర్వీసులు నడిపేందుకు సిద్ధం అవుతా ఉంది. ఈ సంస్థ అధికారులు విజయవాడ విమానాశ్రయాన్ని పరిశీలించారు. ఇక్కడి నుంచి సర్వీసులు నడిపే విషయం మీద ఒక సర్వే చేస్తున్నామని చెప్పారు. ఈ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అనేది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విమానయాన సంస్థ. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళాలంటే ఎక్కువ మంది హైదరాబాద్ విమానాశ్రయాన్నే వాడతారు. అంతర్జాతీయంగా అమెరికా కానీ, యూరప్ కానీ, ఆస్ట్రేలియా కానీ వెళ్ళాలంటే. అయితే విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోవటం మూలంగా ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ విమానాశ్రయం లేకుండా పోయింది. ఒక విశాఖపట్నం నుంచే అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. మొత్తం 6 విమానాశ్రయాల నుంచి విమానాలు రాకపోకలు ఉన్నాయి. ఉండటానికి 6 విమానాశ్రయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, ఓర్వకల్లు ఇవన్నీ కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్. విశాఖ నుంచి మాత్రం ఒక 2-3 సర్వీసులు నడుస్తున్నాయి. సింగపూర్, దుబాయ్, కౌలాలంపూర్ ఈ 3 ప్రాంతాలకు నడిపిస్తున్నారు విశాఖపట్నం నుంచి. అయితే ఇక మిగతా ప్రాంతాల నుంచి అన్నీ కూడా డొమెస్టిక్ సర్వీసులే నడుస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలంటే ఎక్కువ మంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని వాడతారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్ళు చెన్నై నుంచి వెళ్తారు, చెన్నై ఎయిర్పోర్ట్ని వాడుకుంటారు. అనంతపూర్ వాళ్ళు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తారు. అయితే ఈ విజయవాడ పరిసర ప్రాంతాల వాళ్ళు మాత్రం హైదరాబాదే వెళ్ళాలి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే వ్యాపార కార్యకలాపాల నిమిత్తం, చదువు కోసం, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, టూరిస్టులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు గోదావరి జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా వరకు, అలాగే తెలంగాణలో ఖమ్మం జిల్లా, ఈ ప్రాంతాల్లో వాళ్ళంతా కూడా హైదరాబాద్ వెళ్ళి విమానం ఎక్కాలి. అయితే ఇప్పుడు విజయవాడలో ఈ అంతర్జాతీయ సర్వీసులు కనుక మొదలైతే ఈ చెప్పిన జిల్లాలన్నీ, ఈ ఖమ్మంతో సహా, ఖమ్మం కూడా విజయవాడకు సమీపంలో ఉంటుంది కాబట్టి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, ఖమ్మం జిల్లా ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రయాణికులంతా కూడా విజయవాడ ఎయిర్పోర్ట్ను వాడుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సౌలభ్యంగా ఉంటుంది. 5-6 గంటలు ప్రయాణం చేసి హైదరాబాద్ వెళ్ళి, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ విమానం ఎక్కి, అక్కడి నుంచి మళ్ళీ దుబాయ్ ఇంకో చోటుకి వెళ్ళి కనెక్టింగ్ ఫ్లైట్లు చూసుకొని వెళ్ళటం అనేది చాలా కష్టసాధ్యమైన పని. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా పోతుంది. ఎందుకంటే దుబాయ్కి సర్వీస్ వేస్తే కనుక దుబాయ్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్ చాలా ప్రాంతాలకి. దుబాయ్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్లు ఉంటాయి ఇటు వెళ్ళటానికైనా కూడా. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాల వైపు, అమెరికా, యూరప్ దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. విజయవాడలో ఎక్కి దుబాయ్లో దిగి అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోకుండా ఉంటే ఈ పాటికి విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసులు మొదలై ఉండేవి. కానీ ఆయన ఓడిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉన్న సర్వీసులు కూడా పోయినాయి. చాలా సర్వీసులు రద్దయినాయి. గతంలో సింగపూర్కి నడిపేవాళ్ళు, సింగపూర్ కూడా రద్దు అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ వాళ్ళు విజయవాడ వచ్చి విజయవాడ ఎయిర్పోర్ట్ని పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ని కూడా పరిశీలించారు. మరో 6 నెలల టెర్మినల్ కూడా అందుబాటులోకి రాబోతూ ఉంది. సో ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎంతమంది విదేశాలకు వెళ్తుంటారు, ఎంతమంది ఏ పనుల నిమిత్తం వెళ్తుంటారు అనేది ఒక సర్వే చేస్తున్నారు. ఆ సర్వే పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి సర్వీసులు నడపాలనే ఉద్దేశంతో ఎమిరేట్స్ సంస్థ ఉంది. సో వీళ్ళు కనుక సర్వీసులు మొదలు పెడితే యూరోప్కి, అమెరికాకి, అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.